ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ పరమ తండ్రికి ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, అత్యంత ప్రేమ కలిగిన మా ప్రేమామయుడా, మా ఘనమైన దేవా, మా లోకరక్షకుడా, మీకే ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. పరమ తండ్రి, దయా, కరుణ, జాలి, కృపగలిగిన ప్రేమామయుడా, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. యేసు ప్రభువా, ఏ ఒక్కరి ఆత్మ కూడా నశించి పాతాళములో పడిపోవటం మీకు ఇష్టం లేక ఎంతటి పాపినైనా క్షమించి మీ చెంతకు చేర్పించుకునే దేవా, మీకే ఎనలేని స్తుతి స్తోత్రములేసయ్యా. ప్రభువా, మానవుల పట్ల మీకున్న ప్రేమను బట్టి మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఏసయ్యా, ఈ జగతికి పునాది వేయకముందే మానవులను ప్రేమించిన గొప్ప దేవుడు నీవు. పరమశిల్పి, మీకే వందనాలు తండ్రి. అందుకే నీవు ప్రేమామయుడుగా పిలువబడ్డావు ప్రభువా. ప్రేమించటం కన్నా ప్రేమించబడటం ఎనలేని బాధ్యత దేవా. అట్టి ప్రేమ నీవు మాకిచ్చినందుకు మీకు ఎనలేని స్తుతి స్తోత్రములేసయ్యా. ప్రభువా, నీవు ప్రేమించిన మానవులు ఈ భూమి మీద జీవించినప్పుడు వారి మరణానంతరము కూడా మీ యందు జీవము కలిగి ఉండటానికి మీరు చెప్పిన ఈ సజీవము గల మాటలు సమస్త మానవుల శరీర నిర్మాణానికి శక్తి బలము ఇవ్వండి నాయన. ప్రతి ఆత్మకు శాంతి సమాధానం కలుగజేయండి తండ్రి. దేవా, సమస్త అన్యజనుల రక్షణ కొరకై సౌలును ఏర్పరచుకొని పౌలుగా మార్చి సమస్త ప్రజలకు సువార్త ప్రకటింపచేసి అందరి ఆత్మలను రక్షించిన దేవా, మీకే ఎనలేని స్తుతి స్తోత్రములేసయ్యా. ప్రభువా, పౌలు చేసిన 2 మిషనరీ ప్రయాణములను గురించి మేము ధ్యానించుకునిచుండగా ఇంతవరకు మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. యేసయ్యా, మీ శుభవార్త పరిచర్య కొరకు మీరు ఏర్పరచుకున్న పౌలు చేసిన 3వ మిషనరీ ప్రయాణము గురించి ఇప్పుడు మేము ధ్యానించుకునిచుండగా మీరే మాకు తోడయండి, మమ్మల్ని ముందుకు నడిపించండి తండ్రి. యేసయ్యా, మీ జీవము కలిగిన మీ మంచి మాటలను మేమంతా వినిచుండగా అర్థం చేసుకునే తగిన వివేకము, మీ మంచి జ్ఞానమును మాకందరికీ దయచేయమని, ఇలాంటి బాధ్యత అవకాశం ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీ బంగారు పాదాలకు వందనాలు, అభివందనాలు చెల్లించుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరి ఆత్మలను వెలిగించే ఈ సజీవము గల మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభుయేసు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి. హల్లెలూయా. ఇప్పుడు మనమంతా చేరి అపస్తుల గ్రంథము నుండి పౌలు చేసిన 3వ మిషనరీ ప్రయాణం గురించి మనం శ్రద్ధగా ధ్యానం చేసుకుందామండి. ఎందుకంటే పౌలును ప్రభువు ఏర్పరచుకున్న తర్వాత పౌలు విరామము లేకుండా ప్రభువు సువార్త అంతటా ప్రకటించాడు. ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు, కష్టాలు, బాధలు కలిగినా అన్నింటినీ సహించి ఓర్చుకొని ఎదుర్కొని ప్రభువు సువార్త ప్రకటించాడు. యేసు ప్రభువు అన్ని వేళల్లో ఈ పౌలుకు అండగా ఉండి సువార్త పరిచర్య చేయించాడు. సువార్త పరిచర్యలో భాగంగా పౌలు కొరింథీలో ఉన్నప్పుడు అవిధేయులైన యూదుల వలన ఎన్నో కష్టములు, సమస్యలు కలిగినప్పుడు ప్రభువు ఎప్పటికప్పుడు పౌలుని దర్శించి మాట్లాడాడు. సౌలా, భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను ఎవరు ఏమీ చేయరు అని ధైర్యం చెప్తూ ముందుకు నడిపించాడు. అంతటి పరిచర్య దేవుని కృపను బట్టి 2 మిషనరీ ప్రయాణాలు చేశాడండి పౌలు. పరిశుద్ధ గ్రంథము నుండి అపస్తుల కార్యముల పుస్తకములో పౌలు చేసిన 3వ మిషనరీ ప్రయాణం అపస్తుల గ్రంథం 18వ అధ్యాయం 23 నుండి 21వ అధ్యాయం 15 వరకు వ్రాయబడి ఉంటుందండి. పౌలు తనకు 54వ సంవత్సరం నుండి 58వ సంవత్సరం వరకు ఈ 3వ మిషనరీ ప్రయాణం చేశాడు. 4 సంవత్సరాలు ప్రభు సువార్త పరిచర్య చేశాడు. పౌలు చేసిన ఈ 4 సంవత్సరాల శుభవార్త ప్రయాణములో జరిగిన సంగతులన్నీ మనం ఒక్కొక్కటిగా సంభాషించుకుందామండి. పరిశుద్ధుడైన పౌలు తన 2వ మిషనరీ ప్రయాణం ముగించిన తరువాత అంత్యోక పట్టణంలో ఉన్న సంఘానికి వచ్చాడు.
ఆ అంత్యకలో కొంతకాలం గడిపాడండి. ఆ తర్వాత మరలా మూడవసారి బయలుదేరాడు. మూడవసారి చేసిన మిషనరీ ప్రయాణములో మొదటిగా మనం అపొస్తలుల గ్రంథం 18వ అధ్యాయం 23 నుండి 19వ అధ్యాయం 20 వచనాల వరకు మనం సంభాషించుకుందామండి. పౌలు అంతకుముందు సంచరించిన ప్రాంతాలన్నీ తిరుగుతూ గలతీయ ప్రాంతము, పృగియ ప్రాంతము అన్నీ సంచరించి అక్కడ ఉన్న శిష్యులందరినీ ప్రభువునందు స్థిరపరిచాడు. పరిశుద్ధాత్ముడైన పౌలు ప్రభు వాక్య పరిచర్య చేస్తూ ఎఫ్సి పట్టణానికి చేరాడండి. ఈ ఎఫ్సి పట్టణం గురించి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ ఎఫ్సి పట్టణము టర్కీ ప్రాంతంలో ఉంది. ఇది ఎంతో పురాతనమైన చరిత్ర కలిగినది. ప్రపంచంలోని 7 అద్భుతాల్లో ఎఫ్సి పట్టణంలోని అర్తిమదేవి ఆలయము ఒకటి. ఇది గ్రీకుల కాలము నాటిది. అర్తిమదేవి టెంపుల్ ఎంతో పెద్దది. క్రీస్తుకు పూర్వం 550 సంవత్సరాల నాటిదండి. ఈ ఎఫ్సి పట్టణము టర్కీలో ముఖ్యమైన పట్టణముగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. టర్కీ ప్రదేశంలో ఈ ఎఫ్సి సెంటర్లో ఉండి మంచి టూరిజంగా ఉందండి. అపొస్తలుడైన యోహాను దేవుని ఆత్మ కలవాడై పరలోక దర్శనం పొందుకుని ఆ తర్వాత వ్రాసిన ప్రకటన గ్రంథములో 7 సంఘములలో ఎఫెసులో ఉన్న సంఘమును గురించి మొదటిగా ప్రస్తావించటం జరిగింది. ఇది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 1 నుండి 7 వరకు ఎఫెసులో ఉన్న సంఘమును గురించి వ్రాయబడి ఉంటుందండి. ప్రభు శిష్యుడైన యోహాను మరియమ్మకు కట్టించిన ఇల్లు కూడా ఈ ఎఫెసి పట్టణంలోనే ఉంది. ప్రభువు తన తల్లి అయిన మరియను యోహానుకు అప్పగించినప్పుడు ఆమెకు ఎఫెసీలో ఒక ఇల్లు కట్టించాడు. చివరిలో ఆమె కొన్ని సంవత్సరాలు అక్కడ నివసించింది. మేరీ నివసించిన ఆ ఇల్లు ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. అది ఎంతో చారిత్రాత్మకంగా పేరుగాంచిందండి. ఎంతోమంది అక్కడికి వెళ్ళి మరియ నివసించిన ఆ ఇల్లు చూసి వస్తూ ఉంటారు. మరియా యోహాను వెంట వెళుతూ ఉండేది. మరియా యోహాను కట్టించిన ఇంట్లో ఉంటూ కొంతకాలం నివసించింది. ఆమె ఎక్కడ నివసించినా ఆమె మరణానంతరం యెరూషలేములోనే సమాధి చేయబడిందండి. పరిశుద్ధాత్మ కలిగిన పౌలు ఇంత పురాతనమైన చరిత్ర కలిగిన ఈ ఎఫెసులో దేవుని పరిచర్య చేయటానికి వెళ్ళాడు. ఆనాటి కాలంలో అన్ని ప్రాంతాలలో కూడా యూదులకు సంబంధించిన సమాజ మందిరాలు ఉండేవండి. పౌలు ఆ సమాజ మందిరాలను వెతుక్కుంటూ వెళ్ళి వాక్య పరిచర్య చేసేవాడు. యేసు ప్రభు మాటలు కొంతమంది వినేవారు. కొంతమంది ప్రభు విశ్వసించని యూదులు పౌలును చంపాలని చూసేవారు. పౌలు ఎఫ్సి పట్టణంలో సంచరిస్తూ దేవుని వాక్యములు ప్రకటిస్తూ అక్కడ ఉన్న శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. వారితో మాట్లాడుతూ, మీరు ప్రభువుని విశ్వసించిన తరువాత పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని పౌలు వారిని అడిగాడు. అప్పుడు వారందరూ, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలీదు, మేము వినలేదు అన్నారు. అప్పుడు పౌలు, అయితే మీరు మరి దేనిని బట్టి బాప్తిసం పొందుకున్నారు అన్నాడు. యోహానిచ్చిన బాప్తిసం బట్టి మేము బాప్తిసం పొందుకున్నాము అని వారు చెప్పారు. అప్పుడు పౌలు వారితో మాట్లాడుతూ, యోహాను యొర్దాను నదిలో అందరికీ బాప్తిసం ఇస్తున్నప్పుడు అక్కడ వారితో చెప్తూ, మీరంతా దేవుని యందు మారు మనస్సు పొందుకోవటానికి నేను మీకు నీళ్ళల్లో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చువాడు నాకంటే గొప్పవాడు, ఆయన మీకు పరిశుద్ధాత్మతో మీకు బాప్తిసం ఇస్తాడు కనుక ఆయన యందు మీరు విశ్వాసులై ఉండాలి. ఆయన గురించి ముందుగా మీకు తెలియపరచటానికి మీరంతా ఆ ప్రభునందు మారుమనస్సు కలిగి సిద్ధపాటు కలిగి ఉండటానికి, ప్రభువునందు రక్షణ పొందుకుంటానికి నేను ఒక మార్గమును మీకు తెలియపరచటానికి నేను వచ్చి ఉన్నాను అని బాప్తిసమిచ్చే యోహాను మీకు తెలియపరిచాడు కదా అని పౌలు అక్కడ ఉన్న శిష్యులకు బోధించాడు.
ఈ మాటలు యోహాను శుభవార్తలో 1వ అధ్యాయం 33లో మనం చూడగలుగుతామండి. అప్పుడు అక్కడ ఉన్న 12 మంది పురుషులు పౌలు మాటలు విని ప్రభువైన యేసు నామములో బాప్తిస్మం పొందుకున్నారు. ఆ తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకు దిగి వచ్చింది. వెంటనే ఆ 12 మంది పురుషులు భాషలతో మాట్లాడుతూ ప్రవచించటం మొదలుపెట్టారు. ఆ తరువాత పౌలు ఎఫెసులో 3 నెలలు ఉన్నాడు. సమాజ మందిరాలకు వెళ్ళి దేవుని శుభవార్త ప్రసంగించటం, పరలోక రాజ్యమును గురించి తెలియపరుస్తూ దేవుని వాక్యమును ధైర్యంగా బోధిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో హృదయ కాఠిన్యము కలిగిన కొంతమంది జనులు పౌలు చెప్పే బోధను వ్యతిరేకించి తిరస్కరిస్తూ పౌలు చెప్పే మార్గము సరి అయినది కాదు అని అల్లరి రేపారు. పౌలు ఆ అల్లరి జనములో నుండి తన శిష్యులను ప్రత్యేకపరచుకొని తురన్ను అనే వ్యక్తికి కలిగి ఉన్న ఒక పాఠశాలలో చేరి దేవుని వాక్యములు చెప్తూ తర్కించుకుంటూ ఉన్నారు. ఆ విధంగా పౌలు 2 సంవత్సరాలు ప్రభు సువార్త ఆ పాఠశాలలోనే బోధించాడండి. ఆ విధంగా పౌలు ఆ 2 సంవత్సరాలు చేసిన పరిచర్యకు ఫలితంగా యూదులు, గ్రీసు దేశస్థులు, ఆసియాలో కాపురమన్న వారంతా ప్రభు సువార్త విని అంగీకరించారు. దేవుడు అక్కడ పౌలు చేత విశేషమైన అనేకమైన అద్భుతాలు చేయించాడండి. పరిశుద్ధాత్మతో నిండి ఉన్న పౌలు సువార్త పరిచర్యకు వెళుతూ ఉన్నప్పుడు పౌలు వెంట నడిచేవారికి కూడా పౌలు శరీరము తగిలినా, ఆయన నడికట్టు తగిలినా వారిలో ఉన్న రోగములకు వెంటనే స్వస్థత కలిగేది. పౌలు శరీరమునకు తగిలిన నడికట్టులు, చేతిగుడ్డలు తెచ్చి అవి రోగుల దగ్గరకు తీసుకుని వెళ్ళి వారికి తాకించినప్పుడు అపవిత్రాత్మలు వదిలిపోయేవి. రోగులందరికీ స్వస్థత కలిగేది. పౌలు దేవుని పరిశుద్ధాత్మ శక్తి కలవాడు కనుక ఆ దేవుని శక్తి ఆ వస్త్రమునకు కూడా తాకేదండి. లూకా శుభవార్త 8వ అధ్యాయం 43, 44లో కూడా మనం చూచినట్లయితే యేసు ప్రభువు కూడా పరలోక రాజ్య శుభవార్త ప్రకటిస్తూ మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు 12 సంవత్సరాల నుండి రక్తస్రావము కలిగిన విరోనిక అనే ఒక స్త్రీ ఆయన యందు విశ్వాసముతో యేసు ప్రభు వెనకకు వచ్చి ఆయన వస్త్రముల చెంగు తాకింది. వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. అలాగే మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 36లో కూడా మనం చూచినట్లయితే ప్రభు సువార్త ప్రకటించేటప్పుడు ప్రజలు రోగులందరినీ యేసు దగ్గరకు తీసుకుని వచ్చి, ప్రభువా, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్ము, స్వస్థత శీఘ్రముగా వస్తుందని వారు ప్రభువును అడిగి వేడుకున్నారు. ఆ విధంగా ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వారందరూ స్వస్థపరచబడ్డారు. అలాంటి శక్తిని ప్రభువు ఆయన ఏర్పరచుకున్న శిష్యులకు, పౌలుకు ఇచ్చాడండి. మార్కు శుభవార్త 16వ అధ్యాయం 15 నుండి 18 వరకు మనం చూడగలిగితే ముందుగానే శిష్యులకు బోధించి అట్టి శక్తి మీరు కలిగి ఉంటారని తెలియపరిచాడు. ప్రభువు చెప్పిన రీతిగా ఆ విధంగానే పౌలు శరీరము తాకిన, ఆయన వస్త్రములు తగిలిన మానసిక శారీరక ఆరోగ్యములు పొందుకునేవారు. అందుకే పౌలు తను వ్రాసిన పత్రికల్లో మన దేహము దేవుని ఆలయము అని తెలుసుకోండి అని బోధించాడు. అదేవిధంగా పేతురు నడిచేటప్పుడు కూడా ఆయన నీడపడినా, ఆయన తాకినా కానీ కూడా ఎంతోమంది స్వస్థపరచబడ్డారండి. అదేవిధంగా ఇక్కడ పౌలు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు ఎఫెసీ పట్టణంలో. పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీ పట్టణంలో పరిచర్య చేస్తూ ఉన్న సమయంలో ఎఫెసులో ఉన్న కొంతమంది యూదులు మాంత్రికులుగా ఉండి దేశ సంచారం చేస్తూ అదే ఒక వృత్తిగా పెట్టుకొని ప్రజలను మోసం చేస్తూ ఉండేవారు. సోది విద్య, గారడి విద్య నేర్చుకుని అందరినీ భ్రమలో పెట్టి జీవనం కొనసాగించేవారు. వీరు చేసేదంతా నిజమని, వీరికి దేవుని విద్యలు వచ్చు అని అప్పటి ప్రజలు భ్రమపడేవారు. ఆ విధంగా ప్రజలను మభ్యపెట్టేవారు. ఈ మాంత్రికులు, సోది చెప్పేవారు ప్రజలను ఇలాంటి భ్రమలో పెట్టి సృష్టికర్తను మరిపించి ఆ పరమతండ్రికి దూరం చేసి వారి స్వప్రయోజనాల కొరకు సాతాను మార్గములో ప్రజలు నడిపించి దేవునికి దూరం చేస్తూ ఉన్నారు.
ఇలాంటి వారిని గురించి దేవుడు మోషేతో మాట్లాడుతూ, ఇలాంటి వారు అపవిత్రులు కనుక వారిని చేరకూడదు, వారు శాపగ్రస్తులు అని దేవుడు మోషేకు ముందుగానే తెలియపరిచి ఆజ్ఞాపించి ధర్మశాస్త్రంలో వ్రాయించాడు. లేవీయ కాండము 19వ అధ్యాయం 26 నుండి 31 వరకు మనం చూచినట్లయితే దేవుడు మోషే ద్వారా అప్పటి ఇశ్రాయేలు ప్రజలకు బోధింపచేస్తూ, నేను మీ దేవుడైన యెహోవాను, మీరు శకునములు చూడకూడదు, రక్తముతో కలిసి ఉన్నది ఏదీ తినకూడదు, మంత్రయోగములు చేయకూడదు, చచ్చిన వాటిని తినకూడదు, మీ దేహములకు పచ్చబొట్లు పొడిపించుకొనకూడదు, కర్ణ పిశాచి గల వారి దగ్గరికి పోకూడదు, సోద చెప్పేవారిని వెదికి పట్టుకుని వారి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను కనుక నన్ను ఆశ్రయించండి, నేను మీకు అన్నీ తీరుస్తాను అని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరిచాడు. ఇలాంటి మాటలనే మనం ద్వితీయోపదేశ కాండములో 18వ అధ్యాయములో 9 నుండి 14 వరకు మనం చూడగలుగుతామండి. శకునము చెప్పు సోదిగానైనను, మేఘ శకునములను గాని, సర్ప శకునములను చెప్పు వానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికులనైనను, ఇంద్రజాలీకులనైనను, కర్ణపిశాచి అడుగువారినైనను, దయ్యముల వద్ద విచారణ చేయువారినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయువారు అనుసరించువారు శాపగ్రస్తులు. వీటిని చేయు ప్రతివారు యెహోవాకు హేయుడు. కనుక మీరు వారి వలే కాకుండా జీవము కలిగిన దేవుని వెంబడించండి అని మోషే దేవుని ఆజ్ఞ ప్రకారం అప్పటి ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు. సృష్టికర్తను వదిలి ఇలాంటి పనిచేసే వారందరూ దేవునికి హేయులు కనుక వారు శాపగ్రస్తులుగా ఎంచబడి పరమప్రభునందు స్థానం పొందుకోలేని వారుగా ఉంటారు. కానీ ప్రభువు ఎవరి ఆత్మ నశించిపోకూడదని, ఎంతటి పాపనైనా క్షమించే హృదయం కలవాడు కాబట్టి ప్రభు చెప్పిన శుభవాక్యములు విని ప్రభువును ప్రేమించి మారు మనస్సు పొందుకుంటే ఆ ప్రభువునందు నిత్య స్వాస్థము నిత్యజీవము దొరుకుతుంది అని మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరిచాడండి. దేవుడు మోషే చేత ఇలాంటి వారిని గురించి ధర్మశాస్త్రంలో వ్రాయించిన, ధర్మశాస్త్రము తెలిసిన యూదులు కూడా దేవుడిని ఎరుగని వారి మధ్య నివసిస్తూ వారు దేవునికి అవిధేయులుగా ఉండటమే కాకుండా ప్రజలను కూడా మోసపుస్తూ ఉన్నారు. ఆ విధంగానే అక్కడ ఎఫెసులో స్కెవయును అనే యూదుడు ప్రధాన యాజకునిగా ఉండేవాడు. వానికి 7 కుమారులు ఉన్నారండి. ఈ 7 కూడా మాంత్రికులుగా ఉండి దేశ సంచారం చేస్తూ ఉండేవారు. ఆ సమయంలో అక్కడ పౌలు యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడై యేసు ప్రభు నామములో ఎన్నో సూచక క్రియలు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. పౌలు రోగులను స్వస్థపరచటం, అపవిత్రాత్మలను పారద్రోలటం, ఇలాంటి కార్యములన్నీ పౌలు ప్రభు శక్తిగల నామములోనే చేస్తున్నాడు అని ఆ ప్రధాన యాజకుని యొక్క 7 కుమారులు గమనించారు. వారు కూడా పౌలులాగా చేయాలని ప్రభు నామములో మీ అపవిత్రాత్మలు పోవునుగాక అని మంత్రోచ్చారణ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ దయ్యము పట్టినవాడు వారిపై ఎగబడ్డాడు. నాకు యేసును గుర్తెరుగుదును, పౌలు తెలుసు, నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, కానీ అసలు మీరెవరు అని వారిపై ఎగబడ్డాడు. వారిని లోబరుచుకొని వస్త్రములు చించి బాధించి గాయపరిచాడు. ఆ 2 మాంత్రికులు, వారిద్దరూ భయపడి దిగంబరులై గాయాలతో ఆ ఇంటిలో నుండి పారిపోయారండి. యేసు ప్రభు అంటే ఎవరో, ఆయన శిష్యులంటే ఎవరో ఈ దెయ్యాలు తెలుసుకుని మాట్లాడుతున్నాయి, కానీ మానవులు తెలుసుకోలేకపోతున్నారు, అక్కడ ఉన్న యూదులు తెలుసుకోలేకపోయారు. ఈ సాతాను అనే అపవిత్రాత్మలు ప్రభుతో మాట్లాడాయి. పేతురు చెప్పే ప్రభు సువార్తకు ఎందరనో అపవిత్రాత్మలు వదిలిపెట్టి పారిపోయాయి. పౌలుతో పూతోననే సాతాను కూడా మాట్లాడింది. మాంత్రికులతో అపవిత్రాత్మ పట్టినవాడు ప్రవర్తించిన తీరును ఎఫెసులో ఉన్న ప్రజలు చూచి భయభ్రాంతులయ్యారు. ఎఫెసులో నివాసమున్న యూదులందరూ గ్రీసు దేశస్థులు జరిగింది తెలుసుకుని భయం కలిగింది. అప్పుడు వారంతా యేసుక్రీస్తు నామమును ఎంతగానో ఘనపరిచారండి. ప్రభు ప్రేమను తెలుసుకున్నారు. ప్రభువును నమ్మి విశ్వసించి వారంతా తమ తప్పులు ఒప్పుకొని ప్రభువును ప్రేమించి అంగీకరించారు.
ఎఫెసులో మాంత్రిక విద్య అభ్యసించిన వారంతా అనేక మంది ఆ మాంత్రిక పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు. వారు నేర్చుకున్న ఆ మాంత్రిక విద్యలన్నీ యేసు ప్రభువు నామములో పనిచేయలేదండి. అందుకే వారిని వారే రక్షించుకోలేక ఆ దెయ్యముల దగ్గర నుండి పారిపోయారు. వీరిని గురించే యెషయా గ్రంథములో కొన్ని మాటలు మనం తెలుసుకోవచ్చండి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10 నుండి 13 వరకు మనం ధ్యానించినట్లయితే ఈ మాంత్రికుల గురించి చక్కగా ప్రవచించాడండి యెషయా ప్రవక్త గారు. చేతబడులు చేసేవారిని గురించి, కర్ణ పిశాచ తంత్రములను చేసేవారిని గురించి, మాంత్రికులను గురించి, శకునములను చూసేవారిని గురించి, జ్యోతిష్కులు చెప్పే వారిని గురించి, శోధ చెప్పే వారిని గురించి, అంతరములు వేసేవారిని గురించి యెషయా గారు దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక వారందరిని గురించి, అలాంటి వారు దేవుని రాకడలో పొందబోయే శ్రమల గురించి తెలియపరిచాడు. పూర్వములోని వారు ఈ సమస్త సృష్టిని, సమస్త మానవులను నిర్మించిన సృష్టికర్తను మర్చిపోయారండి. ఇలాంటి వారిని గురించి ఆ పరమతండ్రి ముందుగానే మోషే చేత ధర్మశాస్త్రంలో వ్రాయించిన మాటలను కూడా మర్చిపోయారు. దేవునికి అవిధేయులై జీవించారు. మానవుల కొరకు సమస్తము సిద్ధపరిచిన సృష్టికర్తను మరిచి ఆయన మహిమా ఘనత ప్రభావములను గడ్డిమేయు చతుష్పాద జంతువులకు, ప్రాకే పురుగులకు, వారి జ్ఞానముతో వారికి వారే చేసుకున్న వాటికి అంటే జీవములేని వాటిని కొలుస్తూ జీవిస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన జ్ఞానమును పోగొట్టుకొని దేవునికి దూరమయ్యి ఇలాంటివన్నీ చేస్తూ దేవునికి అవిధేయులై వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నారు. ప్రభువు పుట్టిన యూదా వంశములోని వారు కూడా దేవునికి వ్యతిరేకముగా నడిచి ఇలాంటి విద్యలన్నీ నేర్చుకుని ఆ మాంత్రిక విద్యలతోనే జీవనం కొనసాగిస్తూ ఉన్నారండి. అలాంటి వారిని గురించి యెషయా ప్రవక్త గారు చక్కగా తెలియపరుస్తూ ఉన్నారు. ఏమనంటే, నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవరూ నన్ను చూడటం లేదని నీవు అనుకుంటివి. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను తప్ప మరి ఎవరూ నీకు లేరని నీవు అనుకునే విధంగా నీవు నేర్చుకున్న నీ విద్య, నీ జ్ఞానము నిన్ను చెరిపివేసింది. కీడు నీ మీదకి వచ్చినప్పుడు నీవు మంత్రించి దానిని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడినప్పుడు నీవు దానిని నివారింపలేవు. నీకు తెలియని నాశనము నీ మీదకి అకస్మాత్తుగా ఆకస్మికంగా వస్తుంది. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను, నీవు నేర్చుకున్న విద్యలన్నీ ఒకవేళ నీకు ప్రయోజనకరముగా ఉంటాయని అనుకుంటూ నువ్వు విస్తారముగా ఆలోచిస్తూ అలసి ఉన్నావేమో. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పేవారు నీ ముందు నిలవబడి నీ మీదకి వచ్చే కీడు రాకుండా నిన్ను తప్పించి రక్షిస్తారేమో ఆలోచించు. ఈ చర్యలతో, ఈ మాయా విద్యలతో దేవునికి దూరమైన వారంతా ఎవరు ఏమీ సహాయం చేసుకోలేరు. ఇలాంటి వారంతా అగ్నిచేత కాల్చివేయబడతారు అని ఇంకా ఎన్నో మాటలు వీరిని గురించి చక్కగా ప్రవచించారండి. ఇవన్నీ కూడా మనం యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10 నుండి 13 వరకు మనం ధ్యానిస్తే ఎంతో తెలుసుకుంటాము వీరిని గురించి. కాబట్టి మీరంతా సృష్టికర్త అయిన దేవుని వెతకండి, ఆ సర్వలోకనాథుడిని సేవించండి. ఏ కీడు మీ మీదకి రాకుండా మీ వెంటే ఉంటూ మీకు నిత్యము స్నేహితుడిగా, సహాయుడిగా ఉంటాడు అని యెషయా ప్రజలకు తెలియపరిచాడు. ఇలాంటి మంత్ర యోగములు చేసేవారికి దేవుని ప్రజలకు కలిగి ఉన్న తేడా దయ్యాలు గుర్తిస్తాయని తెలియపరిచాడండి. యెషయా ప్రవక్త గారు ప్రవచించిన విధంగానే వారు నమ్ముకున్నవి, నేర్చుకున్నవి మాంత్రిక విద్యలు కానీ, శోధ విద్యలన్నీ వారి అక్కరకు రాలేదండి. యేసునామము తెలుసుకున్న అపవిత్రాత్మలు కలిగిన వారే ఆ మాంత్రికులపై ఎగబడి వారిని బాధించి వారి వస్త్రములు చించి దిగంబరులుగా చేసి వీధులలో పరిగెత్తించారు. ఈ విద్యలు నేర్చుకున్న వారిలో ఎక్కువ మంది యూదులు ఉన్నారు.
వీరి పూర్వీకులు కానీ వీరి తల్లిదండ్రులు కానీ ధర్మశాస్త్రము గురించి కానీ జీవముగల దేవుని గురించి కానీ వారికి తెలియకపరచపోవటం వలన ఆ విధంగా దేవునికి అవిధేయులై జీవించారండి. అందుకని చిన్నప్పటి నుంచి మన బిడ్డలకు దేవుని వాక్యము వాళ్ళ హృదయమనే భూమిలో మనం విత్తాలి. వారు పెద్దయిన తరువాత దేవుని సన్నిధి నుండి తొలగిపోరు. ఇక్కడ వీరి తల్లిదండ్రులు చెప్పకపోవటం వలన వీరు ఈ విధంగా మాంత్రిక విద్యలు నేర్చుకుని దెయ్యాలతో తరమబడ్డారు. యూదావారైన ఆ మాంత్రికులు దెయ్యము వెళ్ళగొట్టాలని ఆ వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు ఆ దెయ్యము పెట్టిన వ్యక్తే వారిని భయపెట్టాడు. నేను యేసును గుర్తెరుగుదును, పౌలును నేను ఎరుగుదును, మీరెవరు అని ఆ దెయ్యము వారిపై ఎగబడ్డాడండి. మాంత్రికులకు దేవుని ప్రజలకు ఉన్న తేడా దెయ్యాలు గుర్తిస్తాయి. యెషయా గారు చెప్పినట్లుగా ఆ విద్యలన్నీ వారిని కాపాడలేవు కనుక వారంతా ఆ మాంత్రిక పుస్తకములన్నీ ఆ రోజున కాల్చివేశారు. సర్వలోకమునకు సృష్టికర్త అయిన ఆ ప్రభువును తెలుసుకొని విశ్వసించి ప్రేమించారండి. ఆ పరమ ప్రభు బోధించిన వాక్యములు తప్ప మరి ఏ విధంగానైనా మన బ్రతుకులను సరిదిద్దుకోలేము. ఒక్క యేసు నామము మాత్రమనే మనకది వీలవుతుందండి. ఎందుకంటే అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము కనుక. ఆ విధంగా పౌలు భక్తుడు ఎఫ్సీ పట్టణంలో చేసిన పరిచర్య ఫలితంగా మాంత్రిక విద్యలు నేర్చుకుని బ్రతుకుచున్న యూదావారు ఇంకా అనేక మంది ప్రభువుని తెలుసుకుని పౌలుని వెంబడించారు. ఆ పుస్తకములన్నీ తగలబెట్టారండి. ఆ రోజు కాల్చివేసిన ఆ మాంత్రికుల యొక్క పుస్తకాల విలువ 50,000 వెండి రూకలుగా గుర్తించారు. పౌలు చెప్పిన యేసు సువార్తను ఆ మాంత్రికులు కూడా విని దేవుని నమ్మి విశ్వసించారు. ఎఫెసులో ఎంతో ప్రభావముతో దేవుని వాక్యం ప్రబలమై వ్యాప్తి చెందిందండి. ఇంతవరకు మనం విన్న ఈ దేవుని మాటలను బట్టి మనకు ఎలాంటి శారీరక మానసిక బాధలు వేదనలు కలిగినా పరమవైద్యుడైన ఆ పరమప్రభుని ప్రార్థించి అడిగి వేడుకోవాలండి. ఆ తరువాత ప్రభు ఇచ్చిన జ్ఞానముతో వైద్యులైన వారి దగ్గరికి వెళ్ళాలి, చికిత్స పొందుకోవాలి. అంతేకాని ఎవరే కానీ ఎప్పుడు కూడా అంతరములు కట్టించుకోవటం, సోది చెప్పించుకోవటం, కర్ణపిశాచి వారి దగ్గరికి వెళ్ళటం, జాతకాలు చూపించుకోవటం, జ్యోతిష్కం చెప్పించుకోవటం, శకునములు చూడటం, ఎవరు మనకు ఎదురు వస్తున్నారని తొంగి చూడటం, భూత వైద్యుల దగ్గరకు వెళ్ళటం అస్సలు చేయకూడదండి. అవన్నీ దేవునికి విరుద్ధము. అలాంటి వారంటే నాకు అసహ్యం అని దేవుడే చెప్తున్నాడు. ఈ మాటలన్నీ ఆ పరమతండ్రే మోషే ద్వారా ధర్మశాస్త్రంలో వ్రాయించాడు. ఇలాంటి వారికి దేవుని సన్నిధిలో స్థానం ఉండదు కనుక దేవునిని ఆత్మతో సత్యముతో వెతికితే మన సమస్యలన్నీ ఆ పరమతండ్రే తీరుస్తాడండి. అప్పుడు మనమంతా ఆయనతో కలిసి నిత్య జీవము కలిగి ఉంటాము. మనం ఇంతవరకు ధ్యానించుకున్న ఆ పరమతండ్రి యొక్క జీవము గల మాటలను వినిన వారిని సదాకాలము నిండారా సమృద్ధిగా ఆశీర్వదించాలని ప్రభుయేసు నామములో వేడుకుంటున్నానండి. హల్లెలూయా, ఆమేన్. తర్వాత భాగంగా పౌలు ఎఫెసీ పట్టణంలో జరిగే పరిచర్యను గురించి మరలా మనం ధ్యానం చేసుకుందామండి. హల్లెలూయా, ఆమేన్.